హాయ్ గైస్! కిచెన్‌కి సంబంధించి ఒక చిన్న టిప్ మీ అందరితో షేర్ చేసుకుందామని జస్ట్ ఈ చిన్న షార్ట్ అండి. మనం రెగ్యులర్‌గా దోస పిండి అనేది ఒక 2 డేస్‌కి సరిపడా లేదా 3 డేస్‌కి సరిపడా రెడీ చేసుకుంటాం గదా! సో, నేనైతే ఇలా దోస పిండి రెడీ చేసుకునేటప్పుడు ఒక సగమేమో నార్మల్ దోసకి, సగమేమో రాగి దోసకి రెడీ చేసుకుంటానండి. ఇప్పుడు టిప్ ఏంటి అంటే, మనం నార్మల్‌గా రాగి దోస కోసం రాగుల్ని నానబెట్టుకుంటాం కదా! అలా కాకుండా రాగులు అవైలబుల్‌గా లేనప్పుడు పిండి మాత్రమే కలుపుకోవాలి అనంటే, చాలామంది దోస పిండిలోకి నెక్స్ట్ రోజు మార్నింగ్ దోస వేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇందులో పిండి కలుపుకుంటారు కదా! అలా కలుపుకుంటే దోస టేస్ట్ బాగోదండి. పిండన్నా కానీ ముందు రోజు మనం గ్రైండ్ చేసుకున్న దోస పిండిలోకి ఎంత కావాలో అంత రాగి పిండి యాడ్ చేసుకుంటే, మనకి నెక్స్ట్ రోజు మార్నింగ్‌కి పిండంతా కూడా బాగా ఫర్మెంటేషన్ అయ్యి, దోస వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఈ చిన్న టిప్ మీ అందరితో షేర్ చేసుకుందామని జస్ట్ ఈ చిన్న షార్ట్ అండి. నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ టిప్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.